శ్రీ రామకృష్ణ బోధామృతం. సర్వమతాల భగవంతుడు ఒక్కడే, నీరు ఒక్కటే, అయినా దాన్ని జనం రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. కొందరు వాటర్ అంటారు, కొందరు వారీ అంటారు, మరికొందరు ఆక్వా అంటారు, ఇంకా కొందరు పానీ అంటారు. ఇలాగే సచ్చిదానంద స్వరూపమైన బ్రహ్మం ఒక్కటే అయినా కొందరు దాన్ని దేవుడని, కొందరు అల్లా అని, కొందరు హరి అని, మరికొందరు బ్రహ్మమని సంబోధిస్తారు. కుమ్మరి దుకాణంలో కుండలు, కూజాలు, దాకలు, మూకుళ్ళు మొదలైనవి వేర్వేరు ఆకృతుల్లో వేర్వేరు పరిణామాలు గలవై ఉంటాయి. కానీ ఇవన్నీ ఒకే మట్టితో తయారవుతున్నాయి. అలాగే భగవంతుడు ఒక్కడే అయినా వివిధ దేశకాలాల్లో వివిధ నామ రూపాలతో పూజింపబడుతున్నాడు. ఒకే పంచదారను చిలకలు, ఏనుగులు మొదలైన వేర్వేరు రూపాల్లో పోతపోయవచ్చు. అలాగే అమృత స్వరూపిణి అయిన జగజ్జనని వివిధ దేశకాలాల్లో వివిధ నామ రూపాలతో పూజింపబడుతోంది. ఒకే బంగారంతో వేర్వేరు నామరూపాలు గల ఆభరణాలు తయారు చేయడమనే చందాన ఒకే భగవంతుడు వివిధ దేశకాలాల్లో వివిధ నామ రూపాలతో ఆరాధించబడుతున్నాడు. వేర్వేరు భావాలలో వేర్వేరు విధానాలలో అతడు ఆరాధింపబడుతున్నా అంటే భగవంతుణ్ణి కొందరు తండ్రి అని, కొందరు తల్లి అని, కొందరు సకుడని, కొందరు నాదుడని, కొందరు తమ పెన్నిధానమని, మరికొందరు తమ చిన్ని ముద్దు బిడ్డనని భావన చేసి ఆరాధిస్తున్న ఈ వివిధ భావ సంబంధాలన్నిటికీ మూలంగాను ఆరాధించబడేవాడు ఒకే భగవంతుడు. ఒకసారి బడ్వాన్ మహారాజు ఆస్థానంలో పండితుల మధ్య శివుడా విష్ణువా ఎవరు అధికులనే చర్చ బయలుదేరింది. సభ్యుల్లో కొందరు శివుడు అధికుడన్నారు, మరికొందరు విష్ణువు అన్నారు. చర్చ తీవ్ర స్థాయికి చేరుకోగా పద్మలోచన్ అనే పండితుడు ఇలా విమర్శనాత్మకంగా పలికాడు. అయ్యలారా, నేను శివుణ్ణి చూడలేదు, విష్ణువుని చూడలేదు. వారిద్దరిలో ఎవరు అధికులో నేనెలా చెప్పగలను? ఆ విధంగానే ఒక దేవతను మరో దేవతతో పోల్చి తారతమ్యాన్ని ఎంచవద్దు. దేవతలలో ఏ ఒక్కరి సాక్షాత్కారమైనా నీకు లభిస్తే సమస్త దేవతలు ఒకే బ్రహ్మం యొక్క స్వరూపాలని నువ్వు గ్రహిస్తావు. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.